హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను కేపీహెచ్పి వెళ్ళాను. అక్కడ కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేశాను అనమాట. యాక్చువల్గా మా అక్కకి కొన్ని డ్రెస్సెస్, ఆలియా కట్ డ్రెస్సెస్ కావాలంటే అవి తీసుకోవడానికని వెళ్ళాను. మా అక్కకి పంపించినవి కాకుండా, మా అక్కకి ఆల్రెడీ నేను కొరియర్ వేశాను. సో ఇంకా మా అక్కకి పంపినవి కాకుండా నేను కొన్ని తీసుకున్నాను. మోస్ట్లీ నేను స్ట్రీట్ షాపింగ్ అంటే ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తాను, డ్రెస్సెస్ ఎక్కువ కొనను. బట్ ఈసారి 2 డ్రెస్సెస్ తీసుకున్నా, మోడల్స్ నచ్చి. అవి నేను చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ డ్రెస్ ఏంటంటే ఒక కుర్తా. ఇది ఒక కుర్తా అనమాట. ఇదంతా మగ్గం వర్క్లా వచ్చింది. మంచి స్లీవ్లెస్ కుర్తా. అసలు ఈ కుర్తా ఎంత బాగుందంటే, నేను మా ఫ్రెండ్ లిఖిత అని ఇద్దరం వెళ్ళాము. ఇద్దరం సేమ్ తీసుకున్నాం, సేమ్ మోడల్. బట్ దాన్ని కొంచెం డార్క్ బ్రింజల్ కలర్ లా వచ్చింది, వైలెట్ షేడ్. నాదేంటంటే ఆనియన్ పింక్ షేడ్ అనమాట. రెండు బాగున్నాయి. మేమిద్దరం వేసుకున్న పిక్ ఉంటే అటాచ్ చేస్తాను. వచ్చినమ్మటే ట్రయల్ వేసామన్నమాట. ఇది ఆ కుర్తా. ఇదంతా మగ్గం వర్క్, స్లీవ్లెస్ కుర్తా. ఇక్కడ కూడా వచ్చింది మగ్గం వర్క్. అసలు ఎంత బాగుందంటే, మనకి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసినా కూడా ఇంత బాగా రాదు. ఈ కుర్తా అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడంతా బుటాస్లా వచ్చాయి. ఈ క్లాత్ ఏంటంటే కోరా కాటన్ అంటారు కదా, కోరా కాటన్, ఆ టైప్ ఆఫ్ క్లాత్. లోపల లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ వేశారు. మంచిగా వచ్చిందనమాట. మెయిన్ మాకు ఎక్కడ నచ్చిందంటే ఈ నెక్ షేప్, ఇంకా కుర్తా షేప్ చాలా బాగుంది. ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారో బొటిక్ వాళ్ళు, అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఈ కుర్తా. దీనికి ఇంకా కింద లెగ్గిన్ వేసి, ఏ కలర్ లెగ్గిన్ అంటే బ్లూ కలర్ లెగ్గిన్ వేసి, ఆర్ సీ గ్రీన్ లెగ్గిన్ వేసి, సేమ్ కలర్ దుపట్టా వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది కుర్తా. మంచి డిజైనర్ వేర్ కుర్తా అవుతుంది అనమాట. ఇది చాలా బాగుంది. నేను వేసుకున్న పిక్ కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా కుర్తా ఫుల్ పిక్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, పిక్ ఆర్ వీడియో నేను తీసి. చాలా బాగుంది, మంచి డీటెయిలింగ్, అసలు చాలా నీట్గా ఇచ్చారు. ఈ షాప్ ఎక్కడంటే కేఎల్ఎం ఎదురు ఒక ఇయర్ రింగ్ షాప్ ఉంటుంది. దానికి ఒక 10 షాప్స్ అవతల అనుకుంటా. ఒక అంకుల్ ఉంటాడు, ముస్లిమ్స్ అంకుల్, క్యాప్ పెట్టుకొని ఉంటాడు. ఆయన దగ్గర మోస్ట్లీ ఇలాంటి కలెక్షన్సే ఉంటాయి. అండ్ ఈ కలెక్షన్ ఏంటంటే, మనం ఎక్కువ పీసెస్ ఉన్నాయి తీసుకోండి. వాళ్ళ దగ్గర ఏంటంటే కొంతమంది వాడేసి అమ్ముతారంటారు కదా, ఫస్ట్ హ్యాండ్ వేసుకొని అమ్మేస్తారంటారు కదా. సో మేమేం చేసామంటే కొన్ని ఎక్కువ పీసెస్ ఉన్నాయే తీసుకున్నాం. సో దట్ ఎక్కువ పీసెస్ అందరు ఒకళ్ళేసి ఫస్ట్ హ్యాండ్లో అమ్మలేరు కదా. సో అందుకని మేము మోస్ట్లీ ఎక్కువ పీసెస్ ఉన్నాయే ప్రిఫర్ చేస్తాం. కానీ మంచి డిజైనర్ వేర్. ఇప్పుడు కాకుండా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మోడల్స్ ఉంటాయి, ఫుల్ అనార్కలి సెట్స్, అలాంటివి కూడా చాలా బాగున్నాయి ఆయన దగ్గర. మంచి ఆనియన్ పింక్ వేస్తే పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. ఇది సైజ్ ఎస్ తీసుకున్నాను నేను, నాకు కరెక్ట్గా సరిపోయింది, కరెక్ట్ ఫిట్ అనమాట. చాలా కరెక్ట్గా ఉంది. అసలు నా దగ్గర ఇంత కరెక్ట్గా కుట్టించుకున్న కుర్తా లేదు. ఇంకా పంజాబీ డ్రెస్సెస్ కూడా ఈసారి ఎప్పుడన్నా అది ఇవ్వాలంటే ఇది ఇవ్వచ్చు, అంత పర్ఫెక్ట్ షేప్. చూడండి, చాలా బాగుంది కుర్తా అయితే. మంచిగా మగ్గం వర్క్ వచ్చి చాలా బాగుంది, అంతా మగ్గం వర్క్. ఈ కలర్ లెగ్గిన్ పేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది పీస్. ఇది ఫస్ట్ పీస్ అనమాట. నెక్స్ట్ పీస్, ఇది ఒక డ్రెస్ మోడల్ అనమాట. డ్రెస్ అంటే డ్రెస్లా వేసుకోవచ్చు, మనం కుర్తాలా వేసుకోవచ్చు. ఇది కూడా మోడల్ వేసుకున్నది నేను పక్కన అటాచ్ చేస్తాను. నెక్ ఇలా వస్తుంది. ఇది నాకు ఇవి కూడా ఒక 4-5 పీసెస్ ఉన్నాయి. సో ట్యాగ్ కూడా ఉంది, ఇంకా అందుకే నాకు నచ్చి తీసుకున్నాను. ఇది అరౌండ్ 650 రూపీస్ పడింది. మేము చాలా బార్గెన్ చేసిన, అంకుల్ అయితే 1 రూపీ కూడా తగ్గివ్వలేదు. చాలా అంటే చాలా, నేను కొంచెం బార్గెన్ చేస్తాను కానీ అంకుల్ 1 రూపీ కూడా తగ్గివ్వట్లేదు. తీసుకోండి, లేకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటున్నాడు. ఆయన దగ్గర అయితే బార్గెన్ చేయలేము, బట్ ఏమో మరి ఆయన మూడ్ని బట్టేమో. ఇది ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా మ్యాక్సీ డ్రెస్ లాగా వస్తుంది. ఇది లాంగ్ మ్యాక్సీ డ్రెస్ లాగా
కింద ఇలా వచ్చింది లేస్ లాగా, చిన్న బ్లాక్ లేస్ లాగా. ఇది బాగుంది. ఇది డ్రెస్ కూడా బాగుంది. దీనికి కూడా స్లీవ్స్ వచ్చాయి, బట్ నేను 2 స్లీవ్లెస్గానే వేసుకుంటాను. ఇందాక తీసుకున్న కుర్తాకు కూడా స్లీవ్స్ వచ్చాయి లోపల, బట్ నేను స్లీవ్లెస్గానే నాకు నచ్చింది. నేను స్లీవ్లెస్గానే వేసుకుంటాను. మీకు ఎవరికన్నా స్లీవ్లెస్ ఇబ్బంది అయితే ఆయన దగ్గర అన్నిటికీ స్లీవ్స్ ఉన్నాయి, లోపల అటాచ్ చేయించుకోవచ్చు. ఇది బ్యాక్ ఇలా వచ్చిందనమాట. బ్యాక్ ఇలా బ్లాక్ అంతా ఇలా వచ్చింది. మంచి ఇది. ఇంకా కుర్తా లాగా వేసుకోవచ్చు, ఆఫీస్కి వేసుకువెళ్ళొచ్చు, కాలేజ్కి అయినా వేసుకువెళ్ళొచ్చు. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక బెల్ట్ లాగా పెట్టి వేసుకోవచ్చు. నేను పక్కన అటాచ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా మోడల్. ఇదంతా షిఫాన్ క్లాత్, షిఫాన్ ఉంటుంది కదా మెత్తగా, ఆ క్లాత్. దీనికి కూడా లోపల లైనింగ్ వచ్చింది. ఇది పాలిస్టర్ లైనింగ్, కానీ బాగుంది. ఇది కూడా 650 అంటే వర్త్. అదేమో 700. దానికోసం ఒక అరగంట బార్గెన్ చేసిన ఆయన 1 రూపీ కూడా తగ్గివ్వాల. ఇది కూడా ఇంకా 650. దీని మీద ప్రైస్ 1800 దాకా ఉంది, బట్ 1800 ఉండదులే, వాళ్ళు ఏదో ట్యాక్స్ పెడుతుంటారు. కానీ ఇది తీసుకున్నా. ఇది కూడా ఒక కుర్తా సెట్, ఒక కుర్తా లాంగ్ డ్రెస్ టైప్. ఇది కూడా చాలా బాగుంది, చూడండి. మంచి వీనెక్ కాలర్ వచ్చింది వెనుక. నేను వేసుకున్నాయన్ని పిక్ పెడతాను, ఇంకా ఫుల్ డ్రెస్ కూడా వీడియో పిక్ పెడతాను పక్కన. చూడండి, చాలా బాగుంటుంది. అంటే క్లాస్గా ఉంటాయి ఇలాంటివి. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇలాంటివి వాడేవాళ్ళు ఎక్కువ. నాకు నచ్చి, నాకు ఒకటి ఉండేది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక బ్లాక్ది ఉండేది, ఈ క్లాత్లో ఫుల్ బ్లాక్. మా పిన్ని కొనిచ్చింది. ఇక్కడ స్టీల్ ఇలా వీలా వచ్చి చాలా బాగుండేది అది కూడా. కాకపోతే అది ఒక పెళ్ళిలో మిస్ అయింది. సో ఇంకా అప్పటి నుంచి అలాంటివి ట్రై చేస్తుంటే దొరకట్లేదు. ఇంకా ఆ వైబ్ వచ్చిందని తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇది కూడా అంతా ఫ్లోరల్ ప్యాటర్న్, ఫ్లోరల్, ఇంకా స్లీవ్స్ వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. ఆ 2 డ్రెస్సెస్, ఇంకా మా అక్కకి ఒక 3 డ్రెస్సెస్, టోటల్ ఒక 5 తీసుకున్న ఆ రోజు. మా అక్కకి అన్ని ఆలియా కట్టే తీసుకున్నాను. మా అక్క ఆలియా కట్ అంటే ఇంకా ఆమెకు ఆలియా కట్ తీసుకొని పంపించాను. నేనైతే ఈ 2 తీసుకున్నా. మా అక్కకు స్లీవ్లెస్ వద్దండి, ఇంకా అందుకని ఆమెకి కొరియర్ చేశాను. ఇప్పుడు నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను రీసెంట్గా. అక్కడే కరెక్ట్గా ఇయర్ రింగ్స్ ఏంటంటే ఆ KLM ఉంది కదా, దాన్ని ఆపోజిట్ షాప్లోనే తీసుకున్నాను. నేను ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఇది. కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఫిష్లా వచ్చి కింద పర్ల్స్. మోస్ట్లీ ఆక్సిడైజ్డ్ తీసుకున్నాను నేను బయటికి వెళ్ళినప్పుడు. ఇది ఫస్ట్ తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి అరౌండ్ నాకు 100 రూపీస్ పడ్డాయి ఇయర్ రింగ్స్. 100 రూపీస్ అయినా నాకు వర్త్ అనిపించింది, ఎందుకంటే కొంచెం క్వాలిటీ ఉన్నాయి అండ్ మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది. ఫిష్ వచ్చి హ్యాంగింగ్లా వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఇయర్ రింగ్స్ ఒక పేర్ తీసుకున్నా. అండ్ సేమ్ ఇలాంటివే ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి, ఇవి కూడా 100. ఈ హ్యాంగింగ్స్ 3 తీసుకున్నాను. ఇదొకటి, ఇప్పుడు ఇందాక ఫిష్ ఇచ్చాను కదా, ఇదేమో కంప్లీట్ ఫ్లవర్ మోడల్. ఇక్కడ ఫ్లవర్ వస్తుంది. మా ఫ్రెండ్ లిఖిత అనింది, అది కింద ఇక్కడ మెరూన్ వచ్చేది తీసుకుంది. 2 తీసుకున్నాము. ఫస్ట్ ఇదొకటి, ఆ మెరూన్ది, ఇంకా మెరూన్ది లిఖిత తీసుకుంది, ఇది నేను తీసుకున్నాను అనమాట. సేమ్ ఇలాంటిదే ఇంకొకటి గ్రీన్ ఉంటుంది, అంటే ఇలానే హ్యాంగింగ్లా వచ్చి ఇలా గ్రీన్ వచ్చి కింద పర్ల్స్లా వస్తుంది. ఇవి నేను తెచ్చినాయి. అలాగే అక్కడికి చూపిస్తే అక్క అవి నచ్చి అవి తీసుకుంది. అది కూడా నేను పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే ఏమన్నా డ్రెస్సెస్ మీదకి. ఇవి కంప్లీట్ ట్రెడిషనల్గానే కాదు, వెస్ట్రన్ వేర్ కూడా వేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్, అందుకే తీసుకున్నా. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి బుట్టలు. నాకు బుట్టలు అంటే పిచ్చి, మామూలుగా కాదు అసలు. అందులో ఆక్సిడైజ్డ్ హ్యాంగింగ్స్ అంటే మామూలు పిచ్చి కాదు. నా దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్
హ్యాంగింగ్స్ ఉన్నాయి ఆక్సిడైజ్డ్. ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. కింద బ్లూ వచ్చాయి, బ్లూ డ్రెస్సెస్కి ఇంకా వైట్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. ఈ ఆక్సిడైజ్డ్ కూడా సంథింగ్ జైపూర్ ఆక్సిడైజ్డ్ అన్నారు. అంటే ఆక్సిడైజ్డ్లో ఇవి బ్లాక్ షేడ్ అనమాట. మనకి కొన్ని ఆక్సిడైజ్డ్ ఇందాక ఇవి చూపించాను కదా, ఇవి బ్లాక్ కాదు. దీనికి చూడండి, కంపేర్ చేయండి ఈ కలర్ ఈ కలర్కి. సో ఇవి కొంచెం క్వాలిటీ ఆక్సిడైజ్డ్ అంట. ఇవి కూడా అరౌండ్ 100 పడ్డాయి. ఇవి కూడా ఈ బుట్టలు కూడా నాకు. కమింగ్ టు ఇంకొక బుట్టలు. ఇవేంటంటే ఇవి కూడా సేమ్ అలాంటివే, బట్ కొంచెం మోడల్ వేరు. ఇదేంటంటే ఇంకొంచెం పెద్ద బుట్ట వచ్చింది. ఇవేంటంటే అంత పెద్ద బుట్ట రాలేదు, ఇవి చిన్న బుట్ట, బట్ సేమ్ జైపూర్ ఆక్సిడైజ్డే. కంప్లీట్ బ్లాక్ వచ్చి ఇలా వచ్చాయి. నేను బాగా పెట్టుకుంటాను ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. కుర్తా వేస్తే చాలు, నేను ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్సే పెట్టుకుంటాను. నార్మల్ ఇయర్ రింగ్స్ అంటే నాకు పిచ్చి, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అవే చూస్తా. సో ఇంకా నెక్స్ట్ ఇవి కలర్స్, 3 కలర్స్ తీసుకున్నాను. ఇవి నేను ఎల్లో, గ్రీన్ ఇంకా రెడ్. అంటే మనకి మోస్ట్లీ మెయిన్ కలర్స్ అవే కదా, ఎల్లో, గ్రీన్, రెడ్. ఈ హ్యాంగింగ్స్ నా దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఉన్నాయో. మా అక్క పెళ్ళిలో కొన్ని హ్యాంగింగ్స్ పోయాయి నా దగ్గర. ఇంకా నా దగ్గర ఎంత మంచి మంచి హ్యాంగింగ్స్ ఉండేవో. బాగా ఇష్టం నాకు బుట్టలు, హ్యాంగింగ్స్. ఇది గ్రీన్ కొంచెం చిన్నది, ఇది రెడ్ కొంచెం పెద్దది, ఇవి ఎల్లో కొంచెం చిన్నవి. ఇవి 350 పడ్డాయి నాకు, 50. ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ 3 నేను డ్రెస్సెస్ మీదకే తీసుకున్నా. కుర్తాస్ వేసినప్పుడు వేసుకోవచ్చు, కుర్తాస్ ఆర్ సంథింగ్ శారీస్కి బాగుంటాయి, చాలా బాగుంటాయి. నాకు హ్యాంగింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ 350 పడ్డాయి, మిగిలినవన్నీ 100. కమింగ్ టు వెస్ట్రన్ ఇయర్ రింగ్స్. ఈ మధ్య వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా అందరూ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెడుతున్నారు. నా దగ్గర అంత కలెక్షన్ లేదు, ఈ మధ్య తీసుకుంటున్నా వెస్ట్రన్. అందులో మెయిన్ ఇవి. నాకు చిన్న ఇయర్ రింగ్స్ అయితే కనిపించవు నా ఫేస్కి. సో పెద్ద ఇయర్ రింగ్సే తీసుకుంటాను ఎక్కువ. నా దగ్గర ఒకటి సిల్వర్ది సెట్ ఉంది, దాని మీదకి ఇవి బాగా మ్యాచ్ అయ్యాయి. నా బర్త్డే రోజు పెట్టుకున్నాను ఇవి. ఆ సిల్వర్ సెట్ వేసుకొని పెట్టుకున్నాను. అది పిక్ ఉంటే యాడ్ చేస్తాను. ఇవి నాకు 40-50 రూపీస్ పడ్డాయి అరౌండ్. ఆఫీస్ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. కింద పర్ల్ వచ్చి పైన స్టీల్లా వస్తుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి పెట్టుకుంటే. కమింగ్ టు నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఇలా స్టీల్లా వస్తాయి. హూప్స్ అంటాం కదా, ఇవి. పైన ఇలా వచ్చి కింద ఇలా రౌండ్ వస్తాయి. ఇవి కూడా మంచి 1 పీస్ డ్రెస్సెస్ వాటికి బాగా సెట్ అవుతాయి, ఆఫీస్ వేర్. ఇది కూడా 4 హూప్స్ వచ్చాయి కింద. ఇవి కూడా అరౌండ్ 40 ఆ రేంజ్లోనే పట్టాయి. 40 అనుకుంటా, అటు ప్రైస్ సరిగ్గా గుర్తులేదు. ఇంకా కమింగ్ టు రోజ్ గోల్డ్ జ్యువెలరీ. ఈ మధ్య రోజ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఇవి కూడా తీసుకున్నా. ఇవి నాకు షేప్ నచ్చి తీసుకున్నా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఎటు పెట్టుకున్నా బాగుంటాయని. ఇంకా ఇవి ఆ షేప్ నచ్చి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఏదో బర్డ్ ఉన్నట్లు ఉంది, లైక్ సంథింగ్ స్పార్కిల్ వచ్చినప్పుడు షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ ఉన్న ఇయర్ రింగ్స్. ఇవి నాకు 100 పడ్డాయి. ఇవి రోజ్ గోల్డ్ ఎందుకో కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, ఎవరి దగ్గర చూసినా కాస్ట్లీగానే ఉన్నాయి. ఈ జ్యువెలరీ నాకు నచ్చింది. ఇవి నా దగ్గర రోజ్ గోల్డ్ చైన్స్ ఉన్నాయి, జీవావి. అవి కూడా వాటి మీద సెట్ అవుతుంది, తీసుకున్నాను. ఇవి తీసుకున్నాను. నాకు 3 ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. ఇవి 2 నోస్ పిన్ ఉంటాయి కదా, అవి కుట్టేశారు. అవి తీపిచ్చినప్పుడు ఇవి పెట్టుకుందాం అన్నట్లు తీసుకున్నా. ఎప్పుడు తీపిస్తానో ఏంటో. ఇవి కుట్టిన వాళ్ళ నుంచి ఇలానే ఉన్నాయి.
కుట్టించి కూడా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. ఇంకా అలా ఇలా చాలా షాప్స్ చూస్తే నాకు అన్నిటిలో ఇవి ఒక 200 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ ఈ అంకుల్ దగ్గర 80 రూపీస్కో 100 రూపీస్కో తీసుకున్నా. అంటే కేవలం ఈ 3 హూప్స్కి 3 ఉన్నాయి కదా ఇయర్ పియర్సింగ్స్, ఇంకా వాటికి పెట్టుకోవచ్చు అని తీసుకున్నా. ఇది పెద్ద మోడల్ ఏం కాదు, ఒక స్టోన్, ఒక నార్మల్ది, ఇంకా ఇక్కడ కింద ఇలా. నాకు ఇంకా ఇక్కడ ఒకటి పెట్టించుకోవడం కూడా ఇష్టం. ఇక్కడ ఒకటి టోటల్ 4లా ఉంటే బాగుంటాయని ఇష్టం. కాకపోతే మా అమ్మ ఇంకా తనకి. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇది కాదు, ఇది మళ్ళీ చూపిస్తా. ఇవి చిన్నవి అనమాట. లైక్ రింగ్స్ టైప్ వచ్చాయి, స్టార్ షేప్ అనమాట. మంచి ఆఫీస్ వేర్కి బాగా సెట్ అవుతాయి. స్టార్ షేప్ అందుకని తీసుకున్నా, బాగున్నాయి. మా ఫ్రెండ్ గోల్డ్ తీసుకుంది, నేనేమో రోజ్ గోల్డ్ తీసుకున్నా. నాకు రోజ్ గోల్డ్ ఇష్టం, కానీ పెట్టుకుంటే గోల్డే బాగా కనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ ఏంటంటే చాలా షాప్స్ చూసాను ఇయర్ రింగ్స్ కోసం, సేమ్ ప్యాటర్న్లో కావాలని. మా ఫ్రెండ్స్ నా బర్త్డేకి మొన్న బర్త్డేకి జీవాలో ఒక చైన్ పెట్టారనమాట. ఒక 2100 2200 పడింది. ఆ చైన్కి ఇయర్ రింగ్స్ సెట్ కావాలని, అది రోజ్ గోల్డ్ చైన్ జీవాలో. సో ఇంకా దానికి సెట్ కావాలని ఈ షేపే, ఆ పెండెంట్ కొంచెం పెద్దగా వస్తుంది ఇలా. సో ఇంకా ఇలా చైన్ ఉంటుంది అనమాట. ఆ చైన్కి సెట్ కావాలని ఇయర్ రింగ్స్ తీసుకున్నా. చాలా షాప్స్ తిరిగాను. ఫస్ట్ యాక్చువల్లీ ఈ షేప్ తీసుకుంది కూడా ఇంకా నాకు దొరక్క, సరే ఈ షేప్ బాగున్నాయి, రోజ్ గోల్డ్ మ్యాచ్ అవుతాయని తీసుకున్నా. కానీ తర్వాత నాకు ఎగ్జాక్ట్ ఇంకా షాప్స్ క్లోజ్ చేసే ముందు ఈ పీస్ దొరికింది. ఇంకా ఆయనతో బార్గెన్ చేస్తే 110కి ఇచ్చాడు. ఫస్ట్ 120 చెప్పాడు ఆయన. నేను 80కి ఇవ్వమంటే ఆయన ఇవ్వను అన్నాడు అసలు. అంటే ఇంకా మనకి అవసరం కదా, సో కొంచెం కాస్ట్ అయినా తీసుకోవాలి మ్యాచింగ్ కోసం. ఇది దానికోసం అని 110 రూపీస్ పెట్టి తీసుకున్నా. ఇది ఈసీ జ్యువెలరీ, మనం జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా రోజులు వస్తాయి. నేను ఆ చైన్తో పాటే పెడతాను ఈ ఇయర్ రింగ్స్ కూడా, అంటే పెట్టుకున్నప్పుడు మ్యాచ్ అవుతాయి కదా అని. ఇవి నేను కేపీహెచ్పిలో తీసుకున్నవి అన్నీ. నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను, అక్కడ కొంచెం బార్గెన్ చేయండి. కంపేర్ టు కోటి కేపీహెచ్పి కాస్ట్లీగానే ఉంది. ఫ్యాబ్రిక్స్ కానీ ఏదైనా మన ఊరితో పోల్చినా కేపీహెచ్పి నాకు ఎందుకో కాస్ట్లీగానే అనిపించింది. కాకపోతే మనం బార్గెన్ చేయాలి. బాగా బార్గెన్ చేసే వాళ్ళైతే ఇంకా గట్టిగా బార్గెన్ చేసి వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళైతే ఇంకా తక్కువకి తీసుకోవచ్చు అనమాట. ఇవి నేను కేపీహెచ్బిలో చేసిన స్ట్రీట్ షాపింగ్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ జీవాలో సిల్వర్ జ్యువెలరీ చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, అవి కూడా చాలా చేస్తానన్నమాట నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే బాయ్.